హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ సుంకర. వెల్కమ్ టు రియల్ సోల్జర్. ఈరోజు మనం ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానిస్టేబుల్ గురించి ఒక వీడియో అనేది మన ఛానల్లో వదిలాము. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కిందని ఇగో ప్లేస్ ఇప్ అని ఇచ్చాను కదా స్టార్టింగ్లోనే, శాలరీ స్లిప్ ఫర్ మంత్ ఆఫ్ డిసెంబర్ 2024 అనమాట. అంటే లాస్ట్ మంత్ది, మనం ఇప్పుడు మార్చిలో ఉన్నాము నుంచి ఈ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెల పేసిప్ అనమాట. ఇది మీకు ఇక్కడ చూసినట్లయితే ఈ సెకండ్ కాలంలోని ఇది చూసినట్లయితే అతని నేమ్ అనేది యాడ్ చేసాం, ఎందుకంటే అతనికి మంచిది మనకి మంచిది. తర్వాత డిజిగ్నేషన్ మీరు చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ అనమాట, అంటే ఆర్మీ రిజర్వ్డ్ అని అంటారు. ఇది మన స్టేట్ కానిస్టేబుల్ సిఆర్పిఎఫ్తో కలిపి వీళ్ళు డ్యూటీస్ అయితే చేస్తారు. సెకండ్ది వచ్చేసి ఆ స్కేల్ ఎంత అనేది మీరు చూసినట్లయితే 8th పే కమిషన్లోని స్టార్టింగ్ శాలరీ ఎంత అంటే బేసిక్ పే 27,500 రూపాయలు అనమాట. ఇప్పుడు ఎవరు ట్రైనింగ్ జాయిన్ అయినా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 8th పే కమిషన్లోని ఎండింగ్ ఎంతవరకు ఉంటుందంటే ఒక కానిస్టేబుల్ రేంజ్ వరకు 87,000 వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. తర్వాత ఇతను పే పీరియడ్ చూసినట్లయితే మనకి దాని కిందని ఇచ్చాడు. పే పీరియడ్ 31 డేస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇయర్, జాయినింగ్, ఎర్నింగ్ ఇవన్నీ అనమాట. సెకండ్ కట్ చేస్తే మనకి ఫస్ట్ చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ఎర్నింగ్స్, అంటే వాళ్ళ వచ్చిన పే తర్వాత డిడక్షన్లు గవర్నమెంట్ మన దగ్గర నుంచి కట్ చేసుకునేవి. ఫస్ట్ మనం ఎర్నింగ్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ బేసిక్ పే అనమాట 30,830 రూపాయలు. ఇది ఇప్పుడుది, అంటే ఇతను 2018లో భర్తీ అయ్యాడు. ఇప్పుడు దాకా సీనియారిటీ వల్ల ఇంత వచ్చింది. అదే నార్మల్గా ట్రైనింగ్ మీకు స్టార్టింగ్లో అయితే మీకు 27,500 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. నార్మల్గా ఎస్ఎస్సి జీడీలో ఎవరైనా భర్తీ అయితే స్టార్టింగ్ వాళ్ళ యొక్క బేసిక్ పే అనేది 21,700 రూపాయలు. వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ బేసిక్ పే చాలా ఎక్కువ అనమాట. ఆ తర్వాత చూసుకుంటే సెకండ్ ప్లేస్లోని డిఆర్ఎస్ అలవెన్స్ 10,380 రూపాయలు. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి అయితే అందులో ఆఫ్ వస్తుంది, అంటే 30,000 ఆఫ్ అంటే 15,000 వస్తుంది. కాకపోతే ఇందులోనే డిఆర్ఎస్ అలవెన్స్ అనేది తక్కువ వేస్తున్నారు, 10,380 రూపాయలు. దాని కిందనే హౌస్ రెంట్ అలవెన్స్ వేస్తున్నాడు 4,933 రూపాయలు. దాని కింద చూసుకుంటే సిటీ కన్సల్టెన్సీ అలవెన్స్, కిట్ మెయింటెనెన్స్, రిస్క్ అలవెన్స్, ఆడల్ ఏహెచ్ఆర్ఏ, తర్వాత స్పెషల్ అలవెన్స్. ఓవరాల్గా చూసుకుంటే మనకి అతనికి ఇది 150, 225, తర్వాత ఏదైతే హెచ్ఆర్ఏ ఉందో 2,000, తర్వాత స్పెషల్ అలవెన్స్ ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా అతనికి వచ్చిన అమౌంట్ 53,493 రూపాయలు అనేది రావడం జరిగిందనమాట. కానీ గవర్నమెంట్ డిడక్షన్లు అనేది కొన్ని ఉన్నాయి. ఈ ఏపీజీఎల్ఐ సబ్స్క్రిప్షన్ అనేది ఒక 1,000 రూపాయలు కట్ అయింది. జిఏఎస్ఎస్ ఫండ్ అనేది 30 రూపాయలు, అంటే క్యాంప్ మెయింటెనెన్స్ అని అంటారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ 200, జీపీఎస్ అంటే ఏదైతే ఇతనికి తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట ఒక పెన్షన్ రూపంలోని, అదేమో 4,121 రూపాయలు. నాన్ గవర్నమెంట్ డిడక్షన్లు 2,532. ఫ్లాగ్ ఫండ్ వచ్చేసి 50 రూపాయలు. ఇవే దగ్గర 8,000 రూపాయలు కట్టాయి, 7,933 రూపాయలు. ఇవన్నీ పోయిన తర్వాత అతని అకౌంట్లో వచ్చేది నెట్ ఎంతంటే 45,560 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఫిబ్రవరి 2 వరకు కూడా ఇప్పుడు ఈవెంట్స్ రన్ అవుతున్నాయి. ఫిబ్రవరి 2తో క్లోజ్ అవుతుంది. అందరికీ కూడా 100 మార్క్స్ పైన వస్తే బాగుంటుంది. ఎక్కువ ట్రై చేయండి. ఈ లాస్ట్ అవకాశాన్ని మీరు చేజార్చుకోకండి. చాలా రోజులు అయింది, మళ్ళీ ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుందో రాదో అని చూడకుండా ఎవరైతే దానికోసం ట్రై చేస్తున్నారో ఎక్కడి నుంచో కింద మనకు కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన గ్రూప్లోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.